సో రాష్ట్రంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏదైతే భారతీయ జనతా పార్టీ నామమాత్ర పోటీ ఇస్తుందా అంటే అవుననే చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పటికే అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరోవైపు సిట్టింగ్ స్థానమైనటువంటి బీఆర్ఎస్ కావచ్చు దూకుడుగా ప్రచారం చేస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం ప్రచారానికి అంతంత మాత్రంగానే ఉంది. సో కొంతమంది ఏదైతే కిషన్ రెడ్డి లాంటి కొంతమంది మాత్రమే సీనియర్ మంత్రులు కావచ్చు, కొంతమంది ఎంపీలు మాత్రమే ఏదైతే ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ గతంలో ఏదైతే 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయినటువంటి లంకల దీపక్ రెడ్డికి మరొకసారి ఇక్కడ మనకే సీట్ ఇవ్వడంతో కొంత ప్రజల్లో కూడా అయితే ఏదైతే బీజేపీ క్యాడర్ లో కొంత నిరాసక్తత నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఆయన పెద్దగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రభావం చూపలేకపోయారు. సో మళ్ళీ అతనికే ఈసారి సీటు అధిష్టానం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారాలతో ముందుకు వెళ్తా ఉన్నారు. సో గెలుపు పైన ఎవరి ధీమాలు వారుకున్నాయి. అటు బీఆర్ఎస్ మేము మా సిట్టింగ్ సీట్ను కాపాడుకుంటామని వాళ్ళు సవాల్ విసురుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రెస్టేజీగా తీసుకుంది. సో ఈ రేవంత్ రెడ్డి ఈ 2 సంవత్సరాల పరిపాలనకు రెఫరెండంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం అంత దూకుడుగా అంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీలో కొంత అన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఒక వర్గం ప్రచారంలోకి వెళ్తే మరొక వర్గం దూరంగా ఉంటుంది. ఇటీవల కాలంలో సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బీజేపీకి దూరంగా ఉన్నారు. ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మళ్ళీ ఆయన తిరిగి పార్టీలోకి తీసుకోలేదు. కాబట్టి ఇలాంటి విషయాలు బీజేపీకి కొంత ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ ఇప్పుడున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామమాత్రపు పోటీ మాత్రమే బీజేపీ దాదాపు 8 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. అదేవిధంగా అంటే ఇక్కడ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ 2 సమానమైన సీట్లను ఏదైతే ఎంపీ సీట్లను 2023లో గెలుచుకున్నారు. అక్కడ గొప్ప ప్రదర్శన ఇచ్చినప్పటికీ కూడా తర్వాత కాలంలో బీజేపీ అధ్యక్షుడిని మార్పు చేశారు. సో ప్రస్తుతం రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పటికీ సో అతని నేతృత్వంలో పనిచేయడానికి పెద్ద ఎత్తున క్యాడరు ఆసక్తి చూపడం లేదా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సో గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ చాలా దూకుడుగా రాష్ట్రంలో చాలా దూకుడుగా ప్రదర్శించింది. సో అధికారంలోకి వస్తుర్రా అన్న రేంజ్ లో కూడా అక్కడ ప్రదర్శన చేశారు. సో ఆ బీజేపీకి ఒక ఊపుని తీసుకొచ్చారు బండి సంజయ్ ఉన్నప్పుడు. తర్వాత కిషన్ రెడ్డి 2023 ఎన్నికల ముందు కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యారు. దాని తర్వాత రీసెంట్ గా రామచంద్రరావు అధ్యక్షుడు కావడం జరిగింది. సో మొత్తంగా ఇక్కడ చూస్తే బీజేపీ కొంత స్తబ్దత నెలకొన్నది బీజేపీ పార్టీలో. సో అంటే ఇంకా 2023 ఎన్నికలకు కొంత టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున క్యాడర్ను బలోపేతం చేయాల్సిన తరుణంలో కూడా ఇంకా సుప్తావస్థలోనే బీజేపీ ఉందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపబోతుంది, రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఏ స్థానంలో ఉండబోతుంది అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది.